ప్రభు ఈ సాయంకాల సమయంలో ప్రభు నాయన మీ సన్నిధి మీరు మాతో ఉంచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ ద్వారా తండ్రి మీరు మాకు నాయన అనేకమైన తండ్రి ప్రభా గూఢమైన సంగతులు తండ్రి మీ గ్రంథంలో నుండి ఈ దాసులైన ప్రభ మరి ఆయన మరి ప్రొఫెసర్ ద్వారాను ఆయన బిల్లి కృష్ణయ్య గారి ద్వారాను మాకు తండ్రి తేటగా తండ్రి అర్థమయ్యే రీతిగా వివరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం ప్రభు ప్రత్యేకమైన ప్రకటన గ్రంథంలో నుండి కొన్ని సత్యాలు తండ్రి నాయన మీరు మాకు తెలియజేస్తుండగా దాసు మీ ఆత్మతో నింపండి. ఈ రీతిగా నాయన ప్రభ సిద్ధపడిన తండ్రి మరి స్టూడెంట్ అయితేనేమి ఆయన ప్రభ మరి తండ్రి వారికి తండ్రి ఆయన మంచి ఆయన ప్రభ వినగలన ఆయన గ్రహించి జ్ఞానం అనుగ్రహించిన తండ్రి మా ప్రభ మా తండ్రి ఆయన ఈ రీతిగా నేను అనేక సత్యాలు నేర్చుకొని ఈ లోకంలో తండ్రి అనేకులకు నేను సాక్షులుగా జీవితండి ఆయన జ్ఞానంలో మాకేమని తండ్రి ప్రభ ఈ గొప్ప పరిశీలన ఆయన కొనసాగిస్తున్న తండ్రి ప్రభ మరి మీ రాసు జయశేఖర్ అయ్య గారిని బట్టి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి. ఇంకా తండ్రి అనేకమైన తండ్రి ప్రభ ఆయన నూతనమైన గొప్ప గొప్ప కార్యాలు చేయటం కూడా తండ్రి మరి నా కృపానుగ్రహించమని ఈ సాయంకాలం తండ్రి ప్రభ మీరు మాతో ఉండి ఈ గొప్ప సంగతులు నేర్చుకుంటున్న తండ్రి మీ కృప చూపమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ గారు. బుక్ ఆఫ్ రెవల్యూషన్ మీద ఈరోజు డిస్కషన్ ఉండబోతుంది. సో ఆల్మోస్ట్ నా దగ్గర వీ హ్యావ్ 70 స్లైడ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ 20 లేదంటే 2 hours we will spend a lot of time on the book of revelation. నేను చాలా ఇన్ఫర్మేషన్ ఈ పవర్ పాయింట్ స్లైడ్స్ లో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ 2 hours మీ బీడీ క్లాస్ నుంచి వచ్చేటప్పుడు నేను మీకు ఏమి తీసుకోపోవచ్చు, యాజ్ ఎ టేక్ అవే ఏం తీసుకోపోవచ్చు అనే పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తూ, తర్వాత ఎంటీహెచ్ స్టూడెంట్స్ ఫ్రమ్ తిరుపతి వారికి అదేంటి ఇప్పుడు దాకా ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడలేదో ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ దిస్ వుడ్ బి ది క్లాస్ ఫర్ నెక్స్ట్ 2 hours. అయితే ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేను షేర్ చేస్తాను. వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు కంప్లీట్ ది ఎంటైర్ 22 chapters. కానీ చాప్టర్ వైజ్ గా మెయిన్ పాయింట్స్ పికప్ చేసుకుంటూ we will try to journey through this 2 hours. However, I would request you, అదేంటి మీరు మీ బైబిల్ ముందున్నట్లయితే జస్ట్ మేజర్ పాయింట్స్ మీరు నోట్ డౌన్ చేసుకోండి. డోంట్ ట్రై టు మేక్ నోట్స్ ఆఫ్ ది పాయింట్స్ మెన్షన్డ్ హియర్. చాలా వాస్ట్ గా అంటే ఒక హైపర్ డ్రైవ్ మోడ్ లో వెళ్తాం మనము. హైపర్ డ్రైవ్ మోడ్ అని ఎందుకు అంటున్నానంటే ఇట్స్ లోడెడ్. సో అదేంటి మే ద హోలీ స్పిరిట్ గైడెస్. అండ్ అదేంటి నాకు ఏ అధికారం లేదు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రివిలేజ్ ఆన్ దిస్ టెక్స్ట్. జస్ట్ అదేంటి కపుల్ ఆఫ్ కామెంటరీస్ నుంచి, కపుల్ ఆఫ్ మూడీ బైబిల్ కాలేజ్ నుంచి, డాలాస్ థియాలజికల్ సెమినరీ నుంచి, తర్వాత నా షెపర్డ్స్ థియాలజికల్ సెమినరీ నుంచి డేటా కలెక్ట్ చేసుకొని నేను మీకు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మీతో షేర్ చేయబడుతుంది. ఫైన్. బుక్ ఆఫ్ రెవల్యూషన్ కి వెళ్ళేటప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ప్రతిసారి క్లాస్ అయిపోయిన తర్వాత వెన్ ఐ ఓపెన్ ద డోర్, మా పెద్ద కూతురు గోడల మీద రాస్తా ఉంటుంది. షీ 6 years, బట్ షీ లవ్స్ టు డ్రా పేపర్స్. అదేంటి వైట్ బోర్డ్ ఉన్నా కానీ షీ లవ్స్ టు డ్రా. అయితే ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడు ఐ టెల్ హర్, నాన్న డోంట్ డూ దాట్ అనేసి. కానీ మొన్న ఫ్రైడే దినంన నేను ఆమె దగ్గరికి నీల్ డౌన్ చేసి, నాన్న ప్లీజ్ కమ్ హియర్ అని నా ల్యాబ్స్ మీద అదేంటి కూర్చోబెట్టి, డాడీ లవ్స్ యూ అండ్ యూ ఆర్ ఎ గ్రోన్ అప్ గర్ల్ అండ్ గ్రోన్ అప్స్ డూ నాట్ డూ దస్ డ్రాయింగ్ ఆన్ ద వాల్స్. లుక్ అట్ యువర్ యంగర్ సిస్టర్, షీ విల్ ఫాలో అన్నప్పుడు అదేంటి ఆమె ఈగోని నేను హర్ట్ చేశాను. అంటే ఆమె ఈగోని నేను క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ ఫ్రైడే నుంచి ఇప్పుడు దాకా షీ ఈజ్ నాట్ డ్రాయింగ్ ఆన్ ద వాల్స్.
Praise God for her then given wisdom, and she was able to understand what and when we are coming to the book of Revelation, 66 books lo, we are coming to the last book. Every Friday manamu journey chestamu book by book. Adenti last Friday Psalms 1 నుంచి 10th chapter దాకా it was a beautiful journey. నేను నేర్చుకోవడము, తర్వాత ఈ కరోనా పెండమిక్ ద్వారా ఇంకా అదేంటి టైం స్పెండ్ చేసి మీతో ఈ పవర్ పాయింట్ స్లైడ్స్ తో మీ ముందు రావడం, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు మీ. సో టుడే రెవల్యూషన్ పర్స్పెక్టివ్ కి వచ్చేటప్పుడు, ఎస్, ఫ్రమ్ జెనసిస్ వి లుక్ ఇన్ టు జీసస్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ స్క్రిప్చర్ యాజ్ షెపర్డ్స్ వెన్ సర్చింగ్ ఫర్ ద అదేంటి బేబీ జీసస్. we go to the scriptures in searching for Jesus Christ, but this book of Revelation, it is the testimony of Jesus Christ. That's what it is. So before I go with the slides, I would request somebody to read Revelation chapter 1 verses 1, 2 and 3, please. The revelation of Jesus Christ, which God gave unto him to show unto his servants things which must shortly come to pass. And he sent and signified it by his angel unto his servant John, who bare record of the word of God and of the testimony of Jesus Christ, and of all things that he saw. Blessed is he that readeth, and they that hear the words of this prophecy, and keep those things which are written therein, for the time is at hand. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్ అయ్యి. I'm sorry. Blessed is he that readeth, and they that hear the word of this prophecy. So it's a blessing for the reader, and it's a blessing for the hearer. So this is where we start our class. Revelation, the term revelation comes from the Greek word apocalypsis, which means a disclosure or an unveiling. Revelation is designed to reveal, so we should expect it to be comprehensible, able to understand, and not complete obscure, not clearly expressed or easily understand, although there are things in it that are difficult to understand. So these statements 30, it's a revelation, it is revealed what has been Daniel book lo anagani, which has been Isaiah kanna లేకపోతే జోయల్ కన్నా లేకపోతే మలాకి కన్నా దెన్ విచ్ వాస్ బీన్ హోల్డ్, అంటే రెవల్యూషన్ ఎవరికైతే వారికి ఇవ్వబడ్డదో వారికి రివీల్ చేయబడింది, జాన్ కి మనకు ఇవ్వబడింది. ఇట్స్ అన్ ఈజీ బుక్, ఈజీ టు అండర్స్టాండ్. సో హౌ ఈజీ ఇట్ ఈస్ అనేది మనము ఈ క్లాస్ లో మనం చూడబోతున్నాం. సో ద జాన్రా వచ్చి ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ కంటైన్స్ 3 types of literature: apocalyptic, prophetic and epistolarial. We should view the book as mainly prophetic. This is a prophetic book, and with some apocalyptic description, more into then prophetical mode, and it is also written in form of an epistle, a form of a letter. So these 7 letters to the churches anagani lete this entire vision which was given to John, it's a formal letter ga kuda dani ee 3 divisions lo manamu gamanistam. So what is the message of book of Revelation is the person of Jesus Christ, the power of Jesus Christ, and the program of Jesus Christ. That's what we have read in verses 1. It is unveiling revelation of him. What does this book reveal about Christ? Tarata, the book reveals about who Jesus is. So there are 3 emphasis who Jesus is. First, he is the same human Jesus who was born on the earth and his first coming. He is the same Jesus on whose chest John reclined
He is a son of man possessing a full human nature. Moreover, he will always be fully human. Revelation 22:20. అది గమనికకి తీసుకొని వస్తున్నాను. Second, he is also fully divine. One is essential with the Father. He reveals God's fully. He will share the throne of the universe with the Father eventually at the end of the chapter. Third, he is the eternal God, what we see in first chapter 8 and proceeding verses. Tarvata, the book of Revelation reveals about what Jesus is. 9 titles gives us a fuller appreciation of his place in history. In the past, he provides to be the root of David, the lion of the tribe of Judah, and promised Messiah. So, then atani baptism and at his death and at his resurrection, it was fulfilled anedi manam gamanistam. So, these are the third point vachi, in the future Jesus Christ will prove to be the judge of all human mankind. This is his primary role during the great tribulation. In the future, he will prove to be King of kings and Lord of lords. This is his primary role during the millennium. In this future, he will prove to be the morning star. His second coming will signal the dawning of a new day in history. This will find its clearest revelation in the new heavens and new earth. The millennium will only be a foretaste of that eternal day. So why we are studying, it's all because of the person of Jesus Christ. If you see the power of Jesus Christ, he is the personal power, he is the instrumental power, and he has all the effectual powers అనేది కూడా మనము గమనించాలి. ఐఎమ్ నాట్ రీడింగ్ ఇట్, బట్ దీస్ ఆర్ ది ఇదేంటి పవర్స్ ఆర్ అథారిటీ యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్ and as a son of man, more divine, at the same time human ga manam gamanistunam. So these pandemic times, why are we studying Revelation, is because he is going to come. As a believer, it is a hope that he would come, take us with him, to live with him everlasting, and that we will rule along with him anedi. That's the blessed hope we are coming. Then the third book of Revelation ni మనం చదువుతున్నది ఎందుకంటే the program of Jesus Christ, chapter 1 verse 19 లో రాయబడినట్లు, it says, write the things which thou hast seen, and the things which are, and the things which shall be hereafter. So this is the program of Jesus Christ. So this has been given to John, and this is why we are studying. So this book gives us much details about God's program and how it will unfold in the future. However, here I will point out God's purpose that this program unveils. What are the programs? Christ's immediate purpose is to defeat and destroy Satan and sin. Again, that's what we see in chapter 2 and chapter 3, to completion of the church age. His purpose then will be purified to himself a people who will be a kingdom and priest of God. So the second most important purpose is to purification kosam, and to build a kingdom and priesthood of God anedi మనం గమనిస్తున్నాం. So for the purification we need to go through, there is this tribulation what we are then witnessing in 4th chapter నుంచి 18th chapter దాకా. We see that purification process. His purpose is to pour out God's wrath on his enemy for their refusal to receive his grace. Chapter 16 verse 1. So these are the three major purposes. One is destroying the Satan and sin. Second, purification. And third purpose is to pour out God's wrath on his enemies for their disobedience. So ikkada, why does there have to be a tribulation? Enduku tribulation ante, God has promised a time of trouble that will be worse than the world has seen. Jeremiah, Daniel lo prophesy cheyabadinattu, and its fulfillment. If God is faithful to his people, there has to be a special time of tribulation yet future.
So these are the three programs what we see: his person, his power, and his program for the rest of the history. So adenti recent ga I asked a question in the previous class, why are we studying revelation annappudu, it's a blessing. Immediately they refer to verse 3, chapter 1 verse 3 ki refer chesaru. Yes, we are also studying because of his three personalities, what he is, what he was, and what he will be అనేది మనము గమనిస్తున్నాం. So Christ ultimate purpose is dwell among his people and experience intimate fellowship with them. So we see him doing this in the millennium to an extent never before attained in the history. Revelation chapter 20 verse 6. We see him doing this perfectly and eternally in the new earth. So Revelation chapter 2 3 to 5 lo that perfection key, the ultimate glorification of the father of the Adam, first Adam and the second Adam fulfillment ni మనం గమనిస్తాం. సో he will achieve it completely in the new earth అనేది మనము గమనించాలి. సో వాట్ ఈస్ ది మెసేజ్? దిస్ ఇస్ ది మెసేజ్ స్టేట్మెంట్ గమనించినట్లయితే, we must never forget he is the subject of this book and we seek to understand what he has revealed. So that is the challenge here. The revelation, the testimony of Jesus Christ, it is been given to us and it is our understanding and it is our prayer that he would reveal to us day by day for his kingdom అనేది మనం గమనిస్తున్నాం. Fine. So please you are free to wake me up. అదేంటి ప్రతి చాప్టర్ బై చాప్టర్ కి నేను ఐ విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. ఎందుకంటే ఈ మెటీరియల్ మీద నుంచి నేను లాస్ట్ 3-4 days నుంచి ఐ వాజ్ టోటలీ ఇన్వాల్వ్. సో అదేంటి ప్రాక్టీస్ అయిన తర్వాత కూడా నేను మీతో ఇట్స్ అ థర్డ్ టైం నేను ఇది రీడ్ చేస్తున్నాను. సో ఐ మైట్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు ద సబ్జెక్ట్, బట్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు అదేంటి unmute yourself and speak to me. So before entering into the revelation, ఇంకా డీటెయిల్ గా వెళ్ళే ముందు I wanted to present this Roman Empire in the New Testament times మీకు ముందుకి పెట్టాలని ఉంది. మలాకి తర్వాత ఎప్పుడైతే we see the 400 years silent period, మాథ్యూ దగ్గర నుంచి we see the Emperor Augustus. This emperor calls himself to be the divine person. He calls himself to be the God, to fall prostrate upon him, to worship him as God అనేది మనము గమనించాలి, Augustus. So that's where that's the same time where we see Joseph and Mary in Bethlehem. That's where you see the calendar being before BC and AD ga మనము we also see that scenario. సో ఈ హిస్టరీ, ఎంపరర్స్ హిస్టరీని మీకు గమనించినట్లయితే అగస్టస్ అండ్ నీరో plays a major role in the history where they call themselves, they elevate themselves to be the gods, the only god అనేది కూడా వారు గమనించాలి. సో డొమినేషన్ అప్పుడు జాన్, then he's been sent to Patmos as a prisoner, and at Patmos he's been revealed this book of Revelation. So ఈ పీరియడ్ లో మీరు గమనించినట్లయితే నీరో టైంలో, అదేంటి పాల్ మినిస్ట్రీ, లేకపోతే క్లాడియస్ టైంలో అక్విలా ప్రిసిల్లా, అదేంటి ఫస్ట్ ఎఫెసస్ చర్చ్ ని అక్కడ సంఘాన్ని స్థాపించడం పాల్ తో పాటు, అదేంటి రోమ్, అదేంటి అక్విలా ప్రిసిల్లా, దే వేర్ బీన్ కిక్డ్ అవుట్ from Rome. So Paul to part they come to Ephesus. That is the first church being established by Paul and Aquila and Priscilla ga manamu gamanistam. That's where you see the church growth. Almost 7 churches ki 7 classes తీసుకున్నాము. We have a detailed study. అదేంటి PowerPoint presentations anna lepothe videos anna, they are available. So I will definitely share, if you can adenti edanna text message pampichinatlaithe I will share it with you. So this is the background history wherein man becomes God.
So when man becomes God, he becomes a beast anedi. That's what we learn from the history. So here, revelation, school of interpretation of revelation, there are 4 methods of interpreting this particular book: idealist, pretest, historist, and futurist. As a Bible believing, we believe on the futuristic view. Whatever is written from 4th chapter till the 19th chapter, this is all future which is going to be happen. So we have F.F. Bruce Anagani, lekapothe Dwight Pentecost, gari book, things to come, lekapothe Charles Ryrie, who was the Charles Ryrie was the teacher of uh, Pastor Vincent Sawyer garu. He has written the books for BTH. So those are and these materials are being picked up from these people. Tarvata JF Walwood, who is the long term standing professor of Dallas Theological Seminary. So and again N Darby, వారి దగ్గర నుంచి ఈ దేంటి డేటాని నేను కలెక్ట్ చేసుకొని కంపైల్ చేసి నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. సో ఐడియలిస్టిక్ వ్యూ అనగా ఇట్ ఈస్ ఆల్ అలెగారికల్ గా చూడబడుతుంది. అలెగారికల్ గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిటన్, ఇట్స్ జస్ట్ టీచింగ్ ఐడియా ఆఫ్ ది ట్రయంఫ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ గా. దట్స్ వాట్ దే సీ. సో preterist view interpretation గమనించినట్లయితే దిస్ హ్యాస్ ఆల్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్. సో అదేంటి పౌలుకి ఇవ్వబడిన revelation, again it has been given much in detail to John. So over the period of from the Pentecostal period, from the Pentecost day, when the church has been organized or the church has been formulated, this has been happening anedi gamanistu they project Roman Empire to be the Antichrist. So the Antichrist as a past Roman Empire, but there is much difference of opinion about which one అనేది అక్కడ గమనించండి. Rome has never destroyed the second temple. It was the people from other places, they have destroyed the temple without the knowledge of the emperor anagani or the commander in chief. He was reported that the soldiers who participated in the war have destroyed the temple. Rome vari policies lo, vari rules regulations lo, they encourage idol worship, they encourage temple worship. So when the Caesar becomes God, they feel the god of gods, who's the Caesar, has to have the చిన్న దేవతలన్నా లేతే వేరే దేవతలు ఉండాలి అని they believe that formula. So Rome never destroyed the second temple. So ఈ Pretist view గమనించినట్లయితే Roman Empire కంటే రెవల్యూషన్ లో ఉన్న బీస్ట్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ది ముస్లిం మిడిల్ ఈస్ట్ బీస్ట్ అంటారు కదా, that is viewed not as Roman, but it is viewed as the Muslim జనాంగంని. That's what we can see in the scriptures. So నేను ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే Rome has not destroyed the second temple. It was the people who were soldiers అనగాని లేకపోతే who came from other regions, వారు they took an opportunity during the invasion and destroyed the temple. Rome, as per the policy of the government, they accumulate other gods and goddesses because the emperor is the main god. So they will never destroy the temples అనేది మీ ముందుకి తీసుకొని వస్తున్నాను. సో ద బీస్ట్, ద మిడిల్ ఈస్ట్ బీస్ట్ అనేది రోమ్ కి చాలా మంది రెఫర్ చేస్తారు, కానీ ఇఫ్ యు సీ ది సినారియో, ఇట్ ఈస్ ది ముస్లిమ్స్, ది మిడిల్ ఈస్ట్ ముస్లిం వుడ్ బి ది మిడిల్ ఈస్ట్ బీస్ట్ గా మనం గమనిస్తాం. సో దెన్ ది హిస్టారిక్ వ్యూ అండర్స్టాండింగ్ ఆఫ్ రెవల్యూషన్ టు డీల్ with events is in the total history of the church. So historical viga over a period of time emaithe jarugutunnayo, you take the Reformation time, you take the Catholic Pope, they refer to the Antichrist anaga చూస్తారు. కానీ when you see the futuristic view sees the Bible describingly mainly events in the eschatological future.
సో చాప్టర్ 4 నుంచి చాప్టర్ 22 దాకా we see from a futuristic as a Bible believing, this is what our base as a pre-millennialist ga we see. We will study what is pre-millennialism, pre-tribulation goda we will just see. Okay brother, ikkada daaka elagundi? Am I dry or am I trying to engage you with the subject? Yeah, we are occupied. All right, thank you. Just ante just to see, take a pulse of it. Fine. So historical background, it was written by John in reference to verse 1, verse 4, 9 and chapter 22 of 8. So it was written somewhere in 95 to 96 AD. Tarata John also alluded often to Exodus, Deuteronomy, Jeremiah and Zechariah. One scholar claimed 278 of the 404 verses in Revelation contains references to the Old Testament ani gamanikaki తీసుకొని వస్తున్నాను. William Barclay, one of the theologian, says claimed that John quoted or alluded to the Old Testament 245 times, citing about 20 Old Testament books, his favorites being Isaiah, Daniel, Ezekiel, Psalms, Exodus, Jeremiah and Zechariah. So these are the importance of the book anedi John dwara manam gamanistunam. The United Bible Society Greek Testament lists over 500 Old Testament passages ga kuda manam chustunnam. So the revelation that Jesus gave in the Olivet Discourse and later to John on Patmos supplements that earlier revelation. So Yesu Kristu ee Olivet Discourse lo Matthew chapter lo gamaninchedi, it is all more exposition ga we see in Revelation chapter 6. So last verse lo Jesus in his Olivet Discourse was clearly anticipating that he was to show John in much greater detail more than 6 decades later here on the island of Patmos anedi మనము గమనించాలి. సో వర్స్ చాప్టర్ 1 లో గమనించినట్లయితే ది ప్రిపరేషన్ ఆఫ్ ది ప్రాఫిట్. ది ఫస్ట్ చాప్టర్ కంటైన్స్ అ prologue to the book that is similar to the one in John chapter 1 to 18 verses లో ఎలాగైతే ఆ ఇంట్రడక్షన్ వస్తుందో అదేంటి జాన్ బుక్ ఆఫ్ జాన్ లో చాప్టర్ 1 verses 1 to 18 లో we see the same similarity మనం గమనిస్తాం. This presentation has the effect of showing that Jesus Christ is the culminating figure in human history, Hebrews chapter 1 lo, and it prepares the reader for the revelation of his future acts that consists the bulk of this book anedi manamu gamaninchali. So Ironside claims that every figure, every symbol found in this book is explained somewhere else in the Bible. So నిర్ధారంగా మనం చెప్పొచ్చు that there is an answer for every symbol, every figure what is been revealed in the Revelation. God interpretation many of the symbols he used in Revelation elsewhere in the scripture. The correct interpretation of this book therefore depends on knowledge of the rest of God's previously given revelation. This is also true for all other books of the Bible, but to a lesser degree. So book of Revelation is the most easiest book, but it has some challenges where we have to understand it through prayer and through perseverance. So why is there so much symbol in this book anedi gamaninచినట్లయితే David Jeremiah gives us 3 reasons. Symbolism is not weakened by time. Symbolism ఇచ్చినప్పుడు అది టైం పారామీటర్స్ లో గమనించినట్లయితే దాని వాల్యూని కోల్పోదు. సింబలిజం ఇంపార్ట్స్ వాల్యూస్ అండ్ అరోజెస్ ఎమోషన్స్. సో ఇట్స్ మోర్ పర్సనలైజ్ గా ఉంటుంది కాబట్టి ద సింబల్స్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఎ సీక్రెట్ కోడ్ గా కూడా. వన్ రీజన్ people have neglected and avoid revelation is because there has been so many different interpretation of it. Most people probably avoid it out of frustration. So this is don't I request you not to do this. There is an answer.
there is an answer, and you are not to be frustrated. Enduku anante, these are the points which I wanted to present to you. Adenti verse 12 lo, chapter 1 lo, the 7 lampstands, dani answer manaku 20th verse lo as 7 churches ga manaku ఈ సింబలిజం, ఈ 7 lampstands are the 7 churches అని వర్స్ 12 లో ఇవ్వబడింది. మనకు ఆన్సర్ 20th verse లో మనకు దొరుకుతుంది. తర్వాత ఈ 7 stars ఏదైతే 16th verse లో ఉందో ఆర్ 7 angels ఆర్ మెసెంజర్స్. అదేంటి వర్స్ 20 లో మనకు ఆ ఆన్సర్ దొరుకుతుంది. సో ఏంజల్స్ ఆర్ మెసెంజర్స్ అనగా ఇట్ ఆల్సో రిప్రజెంట్స్ ది లీడర్షిప్ అనేది మనం గమనించాలి. ఈ 7 సంఘాల్లో ఉన్న leaders who were under the providence of God's divine spirit అనేది కూడా మనం గమనించాలి. తర్వాత చాప్టర్ 2:28 లో మార్నింగ్ స్టార్ అని సింబలిజం గా చెప్పబడినది. అదేంటి we have an answer in 16th verse of 22 లో మనం చూస్తున్నాం. the male child 12th chapter 5th verse లో చూసినట్లయితే and the root and the offspring of David 22nd chapter 16th లో మనము గమనించవచ్చు. జీసస్ క్రైస్ట్ అనేది మనం చూడొచ్చు. సో హియర్ ఆర్ కపుల్ ఆఫ్ 23 సింబల్ ఐడెంటిటీ పాయింట్స్ మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఇక్కడ ద స్టార్ ఆఫ్ హెవెన్స్ 12th chapter 4th verse లో ఆర్ ది ఏంజల్స్ ఆర్ మెసెంజర్స్ ఆఫ్ సాటన్. 12th chapter 9th verse లో మనకు ఆన్సర్ ఇవ్వబడుతుంది. ద గ్రేట్ డ్రాగన్, ది ఓల్డ్ సర్పెంట్, ది డెవిల్ ఆర్ సాటన్ అనేది మన గమనికకి. టైమ్స్ అండ్ హాఫ్ 12th chapter 14th verse లో గమనించినట్లయితే 12th chapter 6th verse లో 1260 days గా మనకు ఇవ్వబడి ఉంది. సో అదేంటి దోస్ ఆర్ ది రెఫరెన్సెస్ వాట్ వీ కెన్ అదేంటి లెర్న్ ఫ్రమ్ ది స్క్రిప్చర్ ఇట్ సెల్ఫ్. సో ఆన్సర్స్ ఆర్ విత్ ఇన్ దిస్ బుక్ అనేది మనం గమనిస్తున్నాం. ఫైన్. ది ఫైనల్ బెనెడిక్షన్ ఇదేంటి రెవల్యూషన్ చాప్టర్ 22-21 ని మనము చదివినట్లయితే కంపేరింగ్ ఇట్ టు వర్స్ చాప్టర్ 1 గమనించినట్లయితే దిస్ బెనెడిక్షన్ విషెస్ గాడ్స్ ఎనేబుల్డ్ గ్రేస్ ఆన్ ఆల్ హూ రీడ్స్ ద బుక్. అదేంటి అను కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఎపిస్టోలరీ postscript. As in Revelation, so in history, grace shall have the last words అనేది మన గమనికకి తీసుకొని వస్తున్నాను. God's grace makes faith for the unbelieving reader and faithfulness for the believing reader. So verse 4 లో first chapter లో ఇవ్వబడినట్టు this benediction is a prayer that all his hearers and readers may respond to the revelation of this book appropriately. So it is an unusual way to end an apocalypse, but it was a common way to close a first century Christian letter. So elagaithe 1:1 lo the revelation of Jesus Christ which God gave unto him to show unto his servant things which must shortly come to pass, and he sent and signified it by his angels unto his servant John. ఒక్కసారి రెవల్యూషన్ చాప్టర్ 22-21 ఒకసారి తెలుగులో చదివినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 22. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. సో దట్ దోస్ ఆర్ ది కోరిలేషన్స్ మనము ఇక్కడ చూస్తున్నాం. తర్వాత we are reminded here again verses 1-4 of chapter 1 that the apocalypse is broadly conceived of an epistle, the content of which are apocalyptic and prophetic in genre. So these correlations are following through the book అనేది మనం గమనించాలి. So the grace of our Lord Jesus Christ begins and concludes the book of Revelation, implying that the message of grace and the free gift of eternal life in Christ. Ephesians chapter 2:8 and 9. More merely, the message of judgment upon unbelievers can be found in this book. So grace, that free gift of salvation, and the judgment upon the unbelievers who disobey or who reject the Holy Spirit calling is what is found in this particular book. So here the comparison ఇంకా క్లియర్ గా ఈ పిక్టోరియల్ గా మనం చూసినట్లయితే origin of prophecy, God and Jesus,
దట్స్ వాట్ వి సీ ఇన్ 22nd chapter 6th verse లో. సబ్జెక్ట్ ఆఫ్ ది ప్రాఫెసీ కమింగ్ ఈవెంట్స్ ఏదైతే ఫస్ట్ వర్స్ లో ఉందో అదే దాని కోరిలేటెడ్ గా 22nd chapter 6th verse లో మనం గమనిస్తున్నాం. దిస్ సెక్షన్ consists of verbal exchange between an angel and John and between Jesus and John. 3 emphasizes marks this epilogue గా మనం గమనిస్తున్నాం. The first this prophecy is genuine, verses 6, 7, 8, 9, 16th, 18th to 19th verses. ఆ prophecy genuinity ముగ్గురు ద్వారా అది నిర్ధారింపబడ్డది. యేసుక్రీస్తు, అతని దగ్గర ఉన్న ఏంజల్స్ అండ్ జాన్ హూ ఇస్ ఇన్ ది విజన్ అనేది మనం గమనిస్తున్నాం. సెకండ్, జీసస్ విల్ రిటర్న్ ఇమినెంట్లీ, వర్సెస్ 6 to 7, 10, 12 and 20. థర్డ్, ది అన్ఫిట్ షుడ్ బివేర్ అండ్ ద ఫెయిత్ఫుల్ షుడ్ టేక్ కరేజ్ అనేది మనము గమనిస్తున్నాం. The whole epilogue is very similar to the first chapter in many ways. So there is a అంటే స్టార్టింగ్ క్లోజింగ్ అదేంటి కోరిలేషన్ బట్టి we have more అదేంటి అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ బుక్ అనేది మనం గమనించాలి. తర్వాత జెనసిస్ కి రెవల్యూషన్ కి అదేంటి ది ఫస్ట్ ఆడమ్ when he was given the creation of God, he's been renewed, he's been purified, he's been given a new heaven and new earth మనం చూస్తున్నాం. సో సారోస్ అండ్ పెయిన్ విచ్ బిగిన్ ఇన్ 3rd chapter 17th verse, నో మోర్ మార్నింగ్ క్రై ఆర్ పెయిన్ అనేది 24th chapter 4th verse లో మనము చూస్తున్నాం అన్నమాట. సో దీస్ ఆర్ ది కోరిలేషన్. సో ది ఫస్ట్ బుక్ ఆఫ్ ది బైబిల్, ది లాస్ట్ బుక్ ఆఫ్ ది బైబిల్ ఆర్ కమ్ టు అ క్లోజర్ ఆర్ అదేంటి ఆ ఫుల్ఫిల్మెంట్ ని, లేకపోతే ఆ ప్యూరిఫికేషన్ ని, లేకపోతే ఏదైతే స్టార్ట్ అయిందో ఎండ్ కూడా ఆ క్లారిటీతో ఎండ్ అవుతున్నట్టు మనము ఈ 21st, 22nd chapters లో చూస్తున్నాం. ఫైన్. నౌ వీఆర్ కమింగ్ టు chapter 2 and chapter 3. Chapter 2 and chapter 3, the letters to the 7 churches. These promises are often the most metaphorical and symbolic portions of the letter, and that in some case present imperative difficulties. సో ఈ ఏదైతే ఈ 2 chapters లో మనము ఈ సంఘాలకి 7 సంఘాలకి రాయబడి ఉన్నదో ఇది మోర్ మెటఫారికల్ గా లేకపోతే సింబాలికల్ గా ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడము అదేంటి ఇంటర్ప్రిటేటివ్ గా డిఫికల్ట్ ఉంటుందనేది చూస్తున్న పొజిషన్ లో ఈచ్ ఈజ్ ఎస్కటాలజికల్ అండ్ ఇస్ కోరిలేటెడ్ విత్ ది లాస్ట్ 2 chapters ఆఫ్ ది book. So 2nd chapter and 3rd chapter is related to 21st and 22nd ki. Further more, the promise are echoes of Genesis 2 and 3, which was lost originally by Adam in Eden, is more than regained in Christ. So you are seeing the correlation. Chapter 2, 3 correlated to chapter 21, 22 of Revelation, and the promises of 2nd chapter and 3rd chapter of Genesis is also అదేంటి ఆ ఫుల్ఫిల్మెంట్ కి లేకపోతే కంప్లీట్నెస్ కి మనం చూస్తున్నాం. చర్చెస్ 1 and 7 are in grave danger. Churches 2 and 6 are in excellent shape. Churches 3, 4 and 5 are meddling, neither very good nor very bad. సో 7 సంఘాలకి వారి కండిషన్ ని మనము ఈ చిన్న స్టేట్మెంట్ లో మనం చూస్తున్నాం. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే పాత్మోస్ అదేంటి విచ్ ఇస్ 60 miles ఫ్రమ్ ఎఫెసస్, ఇక్కడ జాన్ విజన్ లో సండే మార్నింగ్ విజన్ లో ఈ సంఘాలకి రాస్తున్నప్పుడు దిస్ వాజ్ ది మేజర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్ గా మనం గమనిస్తున్నాం. సో ఈ 7 సంఘాలకి ఎందుకు రాశారు, ఎందుకు ఈ 7 సంఘాలే అనేది మనము నెక్స్ట్ స్లైడ్ లో గమనిస్తాము. కానీ దిస్ ఇస్ మోడర్న్ టర్కీ. ఈ మోడర్న్ టర్కీలో మీరు గమనించినట్లయితే రోమ్ ఈ బ్లూ కలర్ ఉన్నదంతా ట్రేడ్ రూట్ షిప్స్ అదేంటి ఈ ఎఫెసస్ కి, తర్వాత ఈ సార్డిస్ ఈ ఏరియాస్ ఈ కోస్టల్ రీజన్ లో అంతా ఇట్ వాజ్ ఆల్ బిజినెస్ ట్రేడ్ రూట్. రోమ్ ఇక్కడ ఉన్నది, రోమ్ గ్రీస్ కి ట్రాన్స్పోర్టేషన్ ఇంపోర్ట్ ఇదేంటి ఎక్స్పోర్ట్స్ అన్ని ఈ ప్రాంతంలో జరిగాయి. తర్వాత ల్యాండ్ నుంచి
ఈ 7 సంఘాలు దాటుకుంటూ అదేంటి దే యూస్ టు గో టు జెరూసలేం ఆర్ ది పాలెస్టైన్ మనము గమనిస్తాం. సో దిస్ ఈస్ ది ట్రేడ్ రూట్. సో ల్యాండ్ నుంచి అదేంటి ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మనకు విశాఖపట్నం, బాంబే, తర్వాత మెడ్రాస్, చెన్నై ఏరియాస్ ఉన్నాయి. సో ఇవి ఆ ఏరియాస్ గా మనం గమనించినట్లయితే హైదరాబాద్ లేకపోతే ఢిల్లీకి ఈ అదేంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎలాగొస్తున్నాయి అంటే ల్యాండ్ రూట్ ద్వారా వస్తున్నాయి. సో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దీస్ ఏరియాస్, ఈ ఆ కాలంలో ఇది ఏమైతే జరిగిందో ప్రతి ఒక్కరికి అదేంటి వారికి గమనికకి తీసుకొని వచ్చినట్టు అక్కడ ఏం జరిగిందో ఇట్ స్ప్రెడ్స్ అక్రాస్ అదేంటి ది ఎంటైర్ నేషన్ అన్న మనం గమనించవచ్చు. అదేంటి చాలా సార్లు తిరుపతికి వెళ్ళినప్పుడు డాక్టర్ రుద్రపాల్ గారు అంటారు, తిరుపతిలో ఏం జరిగినా కానీ ఇట్ బ్లోస్ అవుట్ టు ది ఎంటైర్ వరల్డ్ అనేది మనకు తెలుసు. కాబట్టి సో these churches or these areas plays a major important role in the book of Revelation. So the message of the 7 churches are applicable both to today's individual local church and the Christians who are in them. So this is not only for those 7 churches during John's time, but it is for the local church and for the individual. In the ancient church, 7 churches were addressed by John were widely regarded as a symbol of the universal church. Furthermore, there has been and are remarkable parallels between the conditions in these 7 local churches and the conditions in the Western church as history has unfolded them from the 1st century to the 21st century. So our letters, it reflects the entire church age అనేది కూడా మనం గమనిస్తున్నాం. సో ద లైక్నెస్ ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ అండ్ కంటెంట్. సో ఈ 7 సంఘాలు మనకు ఒక మెథడ్ కి, ఒక ఫార్ములేషన్ కి, ఒక కంప్లీట్నెస్ కి తీసుకొని వస్తున్నట్టు కూడా మనము గమనించాలి. సో హియర్ ఎఫెసస్ అదేంటి చాప్టర్ 2 verses 1 to 7 లో ఏదైతే 3364 AD లో అదేంటి ఆ ఎఫెసస్ సంఘము గమనిస్తున్నామో దట్ డెవలప్స్ ఓవర్ ఏ period of time in Smyrna, Pergamos, Thyatira, Sardis, Philadelphia and Laodicea. Currently we are somewhere between missionary error and a modern period మధ్యలో మనము ఉన్నట్టు that's what the historians or the theologians refer to. So ఎఫెసస్ ఈ సంఘాలకి ఇవ్వబడిన ప్రామిసెస్, ప్రతి సంఘానికి యేసుక్రీస్తు he mentions I know what you are doing, లేతే he testifies నాకు నీ గురించి తెలుసు అని స్టార్ట్ చేస్తూ వారిని కరెక్షన్ చేస్తూ వారిని కమెంట్ చేస్తూ వారికి ప్రామిసెస్ ఇవ్వబడుతున్నాయి. ఇట్స్ ఒక ఫార్ములాగా రాయబడి ఉన్నాయి ఈ 7 లెటర్స్. ఈచ్ ప్రామిసెస్ వచ్చి ఈట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఇన్ ద పారడైస్. సో that's the fulfillment where we see in verse 14 of 22nd chapter, deliverance from the second death. So chapter 2 verse 11 lo we see in chapter 20 of 6th verse lo mana gamanistunam. So these are the fulfillments, the promises given to the church age. We see their fulfillment in chapter 19, chapter 20 and chapter 22 mana gamanistunam. So Laodicean church ki sitting with Christ on his throne అనేది మనము అతనితో పాటు అతని ర్యాప్చర్ అయిన తర్వాత that's what we gonna be with him. We will never be angels, even though we are made lower than angels, we gonna rule them అనేది మనము గమనించాలి. So here is a synopsis అంటే much in detail. I will not go through it, but I will share this picture కాబట్టి so you have to so criticism annagani, need promise annagani, this is what we are seeing. So this is just an already ee 7 సంఘాల మీద we have spent almost 14 hours of classes, so we went in detail. So these are the synopsis. So ప్రతి ఒక్కరికి ఏదైతే క్రౌన్ ఓవర్కమర్ కి ఇవ్వబడిన క్రౌన్
those are the this is another image where it says the imperishable crown, reason for leading a disciplined life. First Corinthians 9th chapter 20th verse. As a believer, the crown of imperishable is given to a person, a believer who has lived a disciplined life. Psalms 127, 128 మనం గమనించినట్లయితే that's what David talks about, disciplined life, and a crown of rejoicing for evangelism and discipleship. First Thessalonians 2nd chapter 19th verse. A crown of righteousness for living the Lord's appearing. So for living the Lord's appearing. 2nd Timothy 4th chapter 8th verse. The crown of life for enduring trials. James chapter 1 verse 12. Revelation chapter 2 verse 10. A crown of glory for shepherding God's flock faithfully. So as a believer, as a leader, or as a evangelist, and like do the work of an evangelist for the great commission, మనం గమనించినట్లయితే these are the prophesied promises what a believer gets అనేది మనం గమనించాలి. So now coming to 3rd chapter 10th verse. టెరియోఎక్ అనే గ్రీక్ పదం అక్కడ యూజ్ చేయబడ్డది. అదేంటి లౌడిసియన్ చర్చ్ కి 3rd chapter లో 10th verse లో we see the church అనే వర్డ్ ఫర్ ద లాస్ట్ టైమ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ అదేంటి 19th chapter దాకా, 4th to 19th chapter దాకా we don't see the word church. సో ఈ టెరియోక్ అనేది జాన్ చాప్టర్ 17 verse 15 లో it is also mentioned, where it also means to keep from. అయితే ఇక్కడ వాడిన వర్డ్ ని మనం గమనించినట్లయితే there it refers to being kept from the evil one, not the hour of testing. So ఈ పర్టికులర్ John chapter 17 verse 15 లో Jesus asked that his father preserves his followers from the evil one while they were in the world, rather than taking them out of the world. But we should not conclude that therefore in Revelation 3:10 Jesus promised to preserve his followers in the tribulation rather than taking them out of the world before the tribulation. So church ettabadutundi, rapture is what we are seeing. Revelation chapter 3 verse 10 needs to be understood in the light of other passages that clarify the believer's relationship to the hour of testing which is to come upon the whole world, the tribulation. I believe that John chapter 17 verse 15 keep from is by preservation in, whereas in Revelation 3:10 kept from is by removal before అనేది మనకు గమనికకి తీసుకురాబడుతుంది. సో ప్రొఫెసర్ కుమార్ గారు he is getting into the detail, అంటే అదేంటి చాలా డీటెయిల్ గా మీకు కాన్సెప్ట్స్ లేదా డాక్ట్రిన్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు. సో యు ఆర్ అట్ వెల్ బెనిఫిషియల్ గా మీరు ఉన్నారు. సో హియర్ but if the rapture occurs before the tribulation judgment, why did John not mention it here? అయితే ఓన్లీ అదేంటి verse 3:10 ని గమనించుకొని how can we say అదేంటి the rapture is happening అని? It's a debated issue, heated issue, and it is been divided into various groups గా మనం చూస్తాం. So at the beginning of అదేంటి chapter 4 through 18 leads up to the second coming. Chapter 19 and are an exposition of Jesus' Olivet disclosure. As the church is not mentioned in the Olivet disclosure, please read this carefully. As the church is not mentioned in the Olivet disclosure, the future of Israel being a Lord's concern, so it is absent from this section of Revelation. There are other things that God did not permit John to record besides the rapture. Chapter 10 verses 1 to 4. What we have in this book is a selective, not comprehensive relation of things to come. So మనకు ఎంత దాకైతే ఇవ్వబడి ఉందో దానియేలుకి లేదా ఐజియాకి ఏదైతే ప్రాఫెసీ ఇవ్వబడి ఉందో ఈ బుక్ లో రివీల్ చేసేటప్పుడు we have
వాట్ వీఆర్ రిక్వైర్డ్ అనేది మనము గమనిస్తాం. సో రెవల్యూషన్ చాప్టర్ 4 వర్స్ 1 లో మెటాటాడో అనే వర్స్, ఆఫ్టర్ దిస్ ఆ వర్స్ అదేంటి ఎవరైనా తెలుగులో చదివినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 4 వర్స్ 1, రెవల్యూషన్ చాప్టర్ 4 వర్స్ 1. ఆత్మ చెప్పుచున్న మాట, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము ఊరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతముల వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. థ్యాంక్ యూ బ్రదర్. అయితే గమనించినట్లయితే కేజేవి ట్రాన్స్లేషన్ లో ద వర్డ్ ఆఫ్టర్, ఆ వర్డ్ ఆఫ్టర్ దిస్ ఐ లుక్డ్ అండ్ బిహోల్డ్ అ డోర్ వాజ్ ఓపెన్ ఇన్ హెవెన్ అండ్ ద ఫస్ట్ వాయిస్ విచ్ ఐ హర్డ్ వాజ్ ఇట్ వేర్ ఆఫ్ trumpets talking with me, which said, come up hither, and I will show these things which must be hereafter. So ee particular verse after to begin avutundi, after to start adenti end avutundi. Metatado ane Greek padanni, it's a adenti next adenti భూమి నుంచి ఏదైతే adenti church rapture అయిపోయిన తర్వాత లేకపోతే ఈ 4th chapter it's all prophecy, it's all vision గా మనము చూస్తాం. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఈజ్ వాట్ ఈస్ రిటన్ ఇన్ చాప్టర్ 4 ఆన్వర్డ్స్ అనేది మనం గమనించాలి. దిస్ ఈస్ కాల్డ్ ది ఫ్యూచరిస్టిక్ అప్రోచ్. అదర్ అప్రోచెస్ ఆర్ ఫాలోయింగ్ ది ఐడియలిస్టిక్ ఆర్ allegorical approach sees these chapters as containing the story of the conflict between God and Satan in the present age with a symbolic presentation of God's ultimate victory. సో వేరే థియరీస్ లేకపోతే వేరే డాక్ట్రిన్స్ గమనించినట్లయితే అదేంటి దే సే ఇట్ యాజ్ ఎ అలగోరికల్ లేకపోతే దిస్ ఈజ్ హ్యాపెనింగ్. సో అదేంటి దీనికి అంత ఎంఫసిస్ వారు ఇయ్యరు. Only the futuristic approach has resulted in consistency in the interpretation of the major interpretative problem. So Good News Bible College looks the Bible on a dispensational aspect, these 7 dispensations. So from a dispensation point of view, we look into the book of Revelation from a pre-tribulation and pre-millennial ga manam chustam. This approach also has the support of first chapter 19th verse, which promises a revelation of things yet ఫ్యూచర్. సో 19th verse లో అదేంటి ఏదైతే జాన్కి దీని తర్వాత ఏమైతే జరుగుతున్న రాయమని అన్నారో ఈ 4th chapter నుంచి మనము అదేంటి ఆ లేఖనాలు అతనికి బయలుపరిచినట్టు మనం గమనిస్తాం. 4th chapter నుంచి 18th chapter presents events accumulating in Jesus Christ's second coming. There are clues in the text that not everything in these chapters is chronological order. సో గమనించండి, 7 seals, 7 judgments, 7 bowls అవి ఇదేంటి ఫస్ట్ చాప్టర్ నుంచి 4th chapter దాకా 4th chapter బిగినింగ్ దాకా మనం చదివినట్లయితే ఒక ఆర్డర్, ఒక సీక్వెన్షియల్ గా వస్తుంది. కానీ 4th chapter నుంచి 18th chapter దాకా ఆర్డర్ గా మనకు కనిపిస్తున్నా కానీ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఆర్డర్. సో అదేంటి సీల్స్, జడ్జ్మెంట్, బౌల్స్ అయిన తర్వాత జీసస్ రిటర్న్ అనేది మనము ఆర్డర్ గా చూసినట్లయితే అలాగా చదువుతాం. సీల్స్, జడ్జ్మెంట్, బౌల్, జడ్జ్మెంట్, తర్వాత జీసస్ క్రైస్ట్ కమింగ్. కానీ కొంచెం మనం కేర్ఫుల్ గా గమనించినట్లయితే సీల్స్, జడ్జ్మెంట్, బౌల్, జడ్జ్మెంట్, జీసస్ క్రైస్ట్ అనే ఫార్మాట్ లో మనం చూస్తాం. సో ఇవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంటాయి. సీల్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, జడ్జ్మెంట్స్ జరుగుతుంటాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బౌల్ జడ్జ్మెంట్ జరుగుతుంది. అండ్ యు సీ జీసస్ క్రైస్ట్ కమింగ్, సెకండ్ కమింగ్ అనేది మిలీనియల్ రూల్ కి వస్తున్నట్టు మనము గమనిస్తాం.
There is also evidence in the text that at the time of Christ's return approaches, predicted events will occur more closely together. The revelation of these events become correspondingly fuller. Jesus' second coming is the true climax of this section of the book and the true climax of history on planet Earth. The total impression that this highly symbolic vision represents seems clear, even though the interpretation of some of the symbols may not be obvious. So ఈ సింబల్స్ ని మనము గమనిస్తున్నప్పుడు క్లియర్ గా కనిపిస్తాయి, కానీ సమ్ ఆర్ దే ఆర్ ఛాలెంజింగ్ గా, లేకపోతే దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో ది ఏంజలిక్ క్రీచర్స్ closest to God are continuously bowing before God and giving him the honor he so rightly deserves. So we need to see all that follows in the Revelation chapter 5 to 22nd in the light of character of God's manifestation in this vision. So 5th chapter nunchi 22nd chapter daka we see from a angle of God being manifested. God is perfect, holy, just, gracious, righteous, pure, omnipotent, eternal, and sovereign. This should help us to accept the coming revelation of all that he will do includes God's judgment of huge segment of humanity in the future ga manam chustunnam. Okay, here is what is happening. Verses 4 chapter 4 to 20 లో పరలోకంలో ఏం జరుగుతుంది, భూమి మీద ఏం జరుగుతుంది అనేది మీకు డిఫరెన్షియేషన్ ఇవ్వబడి ఉంది. 4-5 happens in heaven. First then fifth seal judgment is taking place in heaven, but the first 4 seals are happening on the earth. తర్వాత chapter 7 verses 9 to 17 లో the great multitude, it is in heaven. Preparation for the trumpet judgment, 8th chapter verses 1 to 5, it is happening. So these variations will help us to understand what is taking place in heaven, what is taking place on the earth manamu chustam during the time of tribulation. So I'm not getting into detail, but this is what. So 5th chapter ki vachinappudu the lamb on the throne. John next recording the revelation of sealed scroll and its recipient. He did this in order to continue the revelation of what will be taken place in heaven before God pours out the judgment to follow on the earth. So గమనించాలి, రోమన్ గవర్నమెంట్ టైటిల్ డీడ్ లేకపోతే ఏదన్నా అదేంటి సీల్స్ ఉన్నప్పుడు ఆ టైటిల్ డీడ్ కి 7 సీల్స్ అదేంటి దానికి ఇవ్వబడుతుంది. సో దట్ ఇస్ ది రిమైండర్ వాట్ వీఆర్ సీయింగ్ యాజ్ పర్ ది కల్చరల్ గా యేసు క్రీస్తుకి who is the authoritative person who has the command or the authority to hold the seal and to open it is what we are seeing in chapter 5. This chapter continues John's vision of God has began in chapter 4. 4th and 5th verses are introductory chapters for the introducing the scroll with the 7 seals అనేది మనం చూస్తాం. So chapter 6 కు వచ్చే లోపలికి John now receives revelation concerning the judgment. 6th chapter నుంచి then we see these horses then coming on this earth. We see the introduction of the antichrist అనేది కూడా మనము చూస్తాం. బ్రదర్ ఎవరైనా 1 Thessalonians 4th chapter 16 to 17 చదివినట్లయితే 1 Thessalonians 4th chapter 16 to 17. First Thessalonians 4. For the Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel, and with the trump of God, and the dead in Christ shall rise first. Then we which are alive and remain shall be caught up together with them in the clouds to meet them, Lord, in the air, and so shall we ever be with the Lord. Amen. అయితే మిమ్మల్ని ప్రెప్ చేస్తున్నాను ప్రీ మిలీనియల్ వ్యూ యాంగిల్ లోకి
మీకు తీసుకొని వస్తున్నాను. సో దిస్ ఇస్ వేర్ జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ విత్ హిస్ చర్చ్ టు ది ఎర్త్ టు క్రియేట్ అ న్యూ హెవెన్, అయితే టు రూల్ అనేది మనము చూస్తాం. సో ఇక్కడ యాజ్ ద డాక్టర్నల్ స్టేట్మెంట్ ఆఫ్ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ ఆర్ చిన్న డౌట్ అండి. అయ్యారు. And Revelation talks more about the second coming of the Lord Jesus, kada? And the Yes. situation adanta kuda. But where can we fix? I mean, include this rapture. అగైన్ చాప్టర్ 3 వర్స్ 10. సంఘం ఎత్తబడేటువంటి అది యా, చాప్టర్ 3 వర్స్ 10 లో మనం గమనిస్తాం. 3:10. ఎస్, chapter 3 verse 10. Because thou hast kept the word of my patience, I also will keep thee from the hour of temptation, which shall come upon all the world to try them that dwelleth upon the earth. Yes. Revelation chapter 3 verse 10. Yes, Revelation chapter 3 verse 10 లో ఇందాక మనం స్లైడ్ లో గమనించినట్లయితే 11 verse 11 is there. Behold, I come quickly, hold that fast which thou hast, that no man take thy crown. Again, thank you for the question. It's a good stop. Yeah. Again, ఇక్కడ వర్స్ అదేంటి చాప్టర్ 3 వర్స్ 10 లో, because thou hast kept the word of my patience, I will also keep thee from the hour of temptation. ఈ వచనం కీప్ ది ఫ్రమ్ ది అవర్ ఆఫ్ టెంప్టేషన్ వచ్చి టెరియో ఏక్ అనే గ్రీక్ పదంలో వస్తుంది. ఈ టెరియో ఏక్ అనేది 2 సార్లు వాడబడ్డది. ఒకటి జాన్ చాప్టర్ 17 వర్స్ 15 లో, wherein it also means to keep from. There it refers to being kept from the evil one అనేది మన గమనికకి రాబడుతుంది. అయితే ఇక్కడ జీసస్ ఆస్ దట్ హిస్ ఫాదర్ ప్రిజర్వ్స్ హిస్ ఫాలోవర్స్ ఫ్రమ్ ద ఈవిల్ వన్ వైల్ దే వేర్ ఇన్ ది వరల్డ్ రాదర్ దాన్ టేకింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. But we should not conclude that therefore in Revelation chapter 3 Jesus promised to preserve his followers in the tribulation rather than taking them out of the world before the tribulation. Revelation chapter 3:10 needs to be understood in the light of other passages that clarify the believer's relationship to the hour of testing which is to come upon the whole world. యేసు నేను పాపిగా పుట్టి పాపిగా జన్మించి యేసు క్రీస్తులో నేను ఎప్పుడైతే నేను నూతన జీవితాన్ని పొందానో నా జడ్జిమెంట్ అక్కడనే కంప్లీట్ అయిపోయింది. సో ఐ బికమ్ ఎ న్యూ క్రియేషన్. సో వెన్ ఐ ఆమ్ ఇన్ క్రైస్ట్, వెన్ ఐఎమ్ బికమింగ్ ఎ న్యూ క్రియేషన్, జీసస్ క్రైస్ట్ హియర్ టెరియో ఏక్ అనేది వచనాన్ని అదేంటి మనం గమనించినట్లయితే జీసస్ ఈజ్ టేకింగ్ మీ అవే, లేకపోతే ఈజ్ నాట్ అలవింగ్ మీ టు స్టే ఇన్ ద ట్రిబులేషన్ అనేది మన అదేంటి గమనికకి తీసుకురాబడుతుంది. సో ఐ బిలీవ్ దట్ జాన్ 17:15 kept from is by preservation in, whereas Revelation chapter 3 verse 10 kept from is by removal before అనేది మనకు అదేంటి ఆన్సర్. He is appealing, brother. He is appealing. He is requesting. He is praying. Yeah. To be saved. Yes. All the people, those who are not in the faith. Yeah. So then when I am being judged in Christ, when he is accepting me as his son or his church, which is his bride, when considered Ruth, book of Ruth లో బోయాజ్ ఎట్టయితే రూత్ ని విమోచించుకుంటాడో, అదేంటి జీసస్ క్రైస్ట్ కమింగ్ టు ది ఎర్త్ ఫర్ హిస్ బ్రైడ్ గ్రూమ్ టు ది ఏంటి డ్యూరింగ్ ద ర్యాప్చర్ we see he is taking away his church with him so that they are not getting into the tribulation.
వన్స్ ద చర్చ్ ఈస్ బిన్ ర్యాప్చర్డ్ ద ట్రిబులేషన్ పీరియడ్ ఇమీడియట్లీ స్టార్ట్స్ అనేది మనకు గమనికకి. ఈ రెండు కూడా ఒకే మీనింగ్ ఇస్తా ఉన్నాయి కదా సార్. అయ్యా 17 జాన్ 17:15 యా నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ఉంది. యా దుష్టుని నుంచి కాపాడు. యా తీసుకెళ్లడం అనేది లేదు అక్కడ. యా ఇక్కడ కూడా శోధన గడియలో నేను కాపాడుతానని ఉంది. 10వ వచనంలో నీవు నా విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులకు శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను. ఎస్ సార్, ఎస్ సార్. డస్ ఇట్ సే అబౌట్ ర్యాప్చర్ దట్ అంటే ఉన్నటువంటి వారిలో ఆ టెస్టింగ్ టైంలో కాపాడుతానన్నాడే తప్ప, బట్ విల్ ఇట్ రియల్లీ రిఫర్స్ టు ద ర్యాప్చర్? అయ్యారు ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో నేను కేర్ఫుల్ గా మీకు అదేంటి ప్రెజెంట్ చేశాను. ఈ డౌట్స్ వస్తాయి అనేది ఇక్కడ గమనించినట్లయితే మీరు మాట్లాడినట్టే ఐ బిలీవ్ దట్ ఇన్ జాన్ 17:15 kept from is by preservation in, whereas in Revelation 3:10 kept from is by removal before అనేది అదేంటి చెప్పబడుతుంది. దాని ముందు అదేంటి ఇక్కడ నుంచి ఇక్కడ there it refers to being kept from the evil one, not for the hour of testing. అయితే John chapter 17 verse 15 Jesus asked that his father అదేంటి in Revelation 3:10 Jesus promised to preserve his followers in the tribulation rather than taking them out of the world before the tribulation. Revelation chapter 3:10 needs to be understood in the light of other passages that clarify the believer's relationship to the hour of testing which is to come upon the whole world. Appealing on behalf of all the sinners. Yes. Brother, నేను ఇంకొక 1 second, let me park it there. ఒక్క నిమిషం మీకు brother నా దగ్గర I have a more detailed study on that. We have done that study. ఒక్క నిమిషం. సార్ thessalonians లో ఉంది కదా సార్? Yes sister. Third chapter 12th verse లో. Yeah. First Thessalonians. Brother. Yeah, First Thessalonians ఇందాక మనం చదివాము. ఒక్క నిమిషం. 4:15 లో కూడా ఉంది. Yeah, 4:15 నుంచి 17 దాకా యూజువల్ గా that's what is been referred. So then just to present you with this information. Brother. Okay. 5:23 లో కూడా. Yeah. బ్రదర్ నేను ఇది లాస్ట్ క్లాస్ లో తిరుపతి వారితో నేను ఇది షేర్ చేశాను. వై ఐ బిలీవ్ ఇన్ ది ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అండ్ ప్రీ మిలీనియల్ అనేది నేను ప్రెజెంట్ చేశాను. ఈ స్టడీలో మనం గమనించినట్లయితే డిస్పెన్సేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూగా 7 డిస్పెన్సేషనల్ ప్యాటర్న్స్ లో మనం చూసినట్లయితే వి సీ ది ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు చర్చ్. దేర్ ఈస్ అ డిఫరెన్స్, వాస్ట్ డిఫరెన్స్. అది మనము వి స్ట్రిక్ట్లీ ఫాలో దట్ డిఫరెన్స్. So there is a rapture before the tribulation. So ఈ ఇక్కడ గమనించినట్లయితే I will not do that. Okay. ఇది ఓకే. Yeah, pre-tribulation rapture వేరేదేం చదవకండి. It's a different subject. Pre-tribulation rapture, the rapture will occur just before the tribulation period. ఎందుకు అనగా pre-tribulation గమనించినట్లయితే originated by the writing of J.N. Darby. ఈ rapture అనే word is never found in the Bible, but in 1830
డార్బీ గారు అదేంటి డార్బీ బైబిల్ వారు అదేంటి దిస్ ఇస్ వాట్ హీ హాస్ ఫార్ములేటెడ్ ఫర్ వన్స్ అండర్స్టాండింగ్ అనేది మనం గమనించాలి. పాపులరైజ్డ్ బై ది ఫుట్ నోట్స్ ఇన్ ది స్కోఫీల్డ్ బైబిల్, systematized by the faculty of Dallas Theological Seminary, Charles Ryrie, John Walred, Dwight Pentecost. సో ఈ పొజిషన్ లో మీరు అడిగిన ఆన్సర్ ఇగోండి ఇక్కడ. ఓకే, ది ఎర్లీ చర్చ్ బిలీవర్స్ ఇన్ ద believed in the pre-tribulation rapture in 1 Thessalonians 4th chapter 17th verse. Then we which are alive and remain shall be caught up together with them in the clouds. Paul believed that the rapture would happen in his own lifetime. So ikkada, because our judgment has already been dealt with on the cross, first to bring the Jews to place where they will trust Christ as savior. ఈ ర్యాప్చర్ ఎందుకు జరుగుతుందంటే అదేంటి ర్యాప్చర్ జరిగిన తర్వాత వి సీ ది ట్రిబులేషన్ అనేది మనం గమనించినట్లయితే, సెకండ్ టు జడ్జ్ ది జెంటైల్స్ ఆఫ్ దేర్ ఐడాలట్రీ అండ్ రిజెక్షన్ ఆఫ్ గాడ్, బికాస్ our judgment has already been dealt with on the cross. So మన judgment as a sinner, my judgment is been taken on the cross of Calvary. What purpose is there for the rapture if not to rescue the Christians from tribulation, suffering అన్నప్పుడు the word church is not found elsewhere in the book of Revelation after the tribulation begins. Brother, మీరు అడిగిన క్వశ్చన్ కి నేను వస్తున్నాను కానీ these are the foundations. The promise of the blessed hope suggests the pre-tribulation rapture of the believer. So right, మీకు ఇచ్చిన rapture, 1 second. Okay, the rapture is pre-tribulation. God will remove believers from this earth before the hour of trial, that is to try this earth. This is the blessed hope of the believer. So based on that, nenu meeku I wanted to present you this information. I don't know, నేను immediate గా పికప్ చేస్తానో లేదో ఆ డాక్యుమెంట్. పర్వాలేదండి, అంటే ప్లీజ్ కంటిన్యూ ద క్లాస్, ఎందుకంటే మళ్ళీ మధ్యలో బ్రేక్ అయితే బ్రదర్ అప్లో పోతుంది కాబట్టి ప్లీజ్. రైట్. Yes. Right. Okay. Okay, fine. Okay. Brother, ఒక్క నిమిషం, నేను I'm just taking you to the rapture session. అంటే I should have been prepared, this would be coming అనేది. సో ఆల్రెడీ క్లాస్లో డీల్ చేశాను అన్నట్టు నేను గమనయ్యాను, బట్ లైక్ వి విల్ డీల్ విత్ ఇట్. ఒక్క నిమిషం, నా నోట్స్ తీసుకున్నాను. సో బ్రదర్, ఐఎమ్ షేరింగ్ యూ మై స్టడీ నోట్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే రైట్. బ్రదర్, ఈ వర్డ్ ర్యాప్చర్ అనేది, it is this wrath of God, this coming terror of God that will cover the whole earth during this period of universal tribulation on the earth. The church is promised to taken out away, rapturo, the Latin word from caught away or raptured. We will be caught away to meet the Lord in the air. 1 Thessalonians 4th chapter 17th verse. A pre-tribulation rapture of the church is important to understand if we hope to literally interpret the full grasping of the predominant focus of the tribulation. Then
John writes in Revelation 4, after this is after the church age is ended, the church is raptured, the tribulation will unfold. God will judge the world and specifically Israel, who by large will redeem and redeemed for the coming of the Lord. So with that in mind, basically మీరు అడిగినట్టు అదేంటి our answer is still here, కానీ అదేంటి నేను I will share you another slide with more details of the specific rapture words ని. I thought identity John chapter 17 verse 15 would suffix, but I will give you more information on this rapture particular word ni nenu share chestanu. Please excuse me for that. Right. All right, we will continue. అగరు ఇది నా ఇమీడియట్ గా మీకు ఆన్సర్ ఇవ్వాలి అంటే నా బైబిల్లో ది అవర్ ఆఫ్ టెంప్టేషన్ ఈస్ ది పీరియడ్ ఆఫ్ వరల్డ్ వైడ్ టెస్టింగ్ విచ్ హ్యాస్ టు బి అకర్డ్. Daniel chapter 12 verse 1, Matthew chapter 24:21. 24:21 ఇక్కడ అరే I will not do, నా కళ్ళు పోయినాయి. Fine. All right, we will do that again. Okay, back to the subject. Dispensational, pre-tribulation, pre-millennium. Revelation chapter 3 verse 10 is where we formulate the concept of rapture. To understand the church age has been completed అనేది మనము చూస్తాం. సో ఇక్కడ పెంటికోస్ట్ ఈ ఇమేజ్ లో చూసినట్లయితే పెంటికోస్ట్ దినం నుంచి చర్చ్ ఏజ్ పీరియడ్. డ్యూరింగ్ దిస్ టైమ్ వి సీ ది 7 churches in book of Revelation chapter 2 verse 3 where rapture happens. That's the aspect where we are formulating our theory of pre-tribulation. సంఘము ఎత్తబడుతుంది, ట్రిబులేషన్ బిఫోరే ఎత్తబడుతుంది, తర్వాత సంఘము బిఫోర్ మిలీనియల్, ప్రీ మిలీనియల్ అనే కాన్సెప్ట్ ని అదేంటి దట్స్ వాట్ యాజ్ ఎ బైబిల్ బిలీవింగ్ we take in these concepts. So what is happening is tribulation. 3.5 year of tribulation is what we 3.5 year and 3.5 year tribulation lo where we see the 44,000 saints are being saved during the tribulation ane aspect ni manam gamanistam. Then we come back to the earth along with Jesus Christ for the millennial rule anedi adenti manamu adenti we emphasize our doctrine. So ikkada 3 views of second coming. Millennial, there is no millennial ani antaru. So adenti ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ మిలీనియల్ రూల్ అనేది ఆ మిలీనియల్స్ దే డోంట్ కన్సిడర్ ఇట్. దెన్ పోస్ట్ మిలీనియల్ రూల్ అయిన తర్వాత అదేంటి యేసు క్రీస్తు సెకండ్ కమింగ్ వస్తుంది అనేది వారి భావనగా ఉంది. కానీ యాజ్ ఎ ప్రీ మిలీనియల్ ది ట్రిబులేషన్ ends when Christ is coming on the earth and ruling for 1,000 years. So these are the jargons annagani adenti doctrinal words adenti manam gurtu pettukovali. Pre millennial manam doctor దగ్గరికి వెళ్తే he immediately looks with a stethoscope. So as a Bible student, as we are dealing with the Revelation, we look it from a dispensational, pre-millennial, pre-tribulation aspect lo manamu gamanistam. So now we are in chapter 7 lo identi we are standing where chapter 7 starts with answers the question, who is able to stand those closed that closed chapter 6.
సో యేసుక్రీస్తు గురించి అదేంటి ఇక్కడ వారన్ విఎస్బి డివైడెడ్ చాప్టర్ 6 and 7 into 3 chapters. Retribution verses 1 to 8, 6th chapter. Response chapter 6 8 to 17, and redemption chapter 7 ga మనం గమనిస్తాం. John received the new vision that corrected the possible impression that no one would survive the beginning of birth pangs. ఈ బర్త్ ప్యాంగ్స్ ఏదైతే చాప్టర్ 6 verse 17 లో మనం గమనిస్తామో, God will deliver 2 groups of people during the first half of the tribulation. Matthew chapter 24:14. He will preserve 144,000 Israelites alive on the earth, and he will take to heaven a multitude of people from all nations who will die during that time. John saw both groups in chapter 7, which contrasts the security of believers in Jesus with the panic of unbelievers during the period just described in chapter 6. So ఈ రెండు groups, one the disobedient generation who are left on the earth, one who rectify themselves, correct themselves, believe in the Lord Jesus Christ as King of Kings and Lord of Lords అనేది జాన్ ఆ రెండు groups ని గమనించాడు. It is also answered the question posted in chapter 6 verse 17, who is able to stand? Furthermore, it serves as a dramatical literary interlude delaying belief, the disclosure of what will follow in the seventh seal in order to heighten expectations. So there identi 6 seals is what we see in chapter 6, and 7th seal koche lopalke we see a heightened expectation. లేకపోతే ఈ ఉగ్రత ఇంకా ఇంక్రీజ్ అవుతున్నట్టు మనం గమనిస్తాం. సో వాట్ ఆర్ దీస్ బర్త్ ప్యాంగ్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ మాథ్యూ చాప్టర్ 24:8, మార్క్ చాప్టర్ 13 verse 8 లో మనం గమనిస్తాం. ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని మాథ్యూ చాప్టర్ 24:8 అండ్ మార్క్ చాప్టర్ 13:8 చదివినట్లయితే. బ్రదర్. ఎస్ బ్రదర్. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై దేశమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. సో ఇక్కడ ఈ దిస్ ఇస్ వాట్ ది బర్త్ ప్యాంగ్స్ అనేది మనము గమనించాలి. ది ఫస్ట్ ఆఫ్ ది ట్రిబులేషన్. సో దెన్ ఫస్ట్ 6 సీల్స్ ఆర్ ఒక ఎత్తైతే 7th సీల్ నుంచి ఇట్ ఇంటెన్సిఫైస్ అనేది మనము గమనించవచ్చు. ఆర్ దీస్ బర్త్ ప్యాంగ్స్ హ్యాపెనింగ్? ఎస్, దే ఆర్ హ్యాపెనింగ్. అదేంటి కానీ ఇంటెన్సిఫై ఆస్పెక్ట్ లో యాంటీక్రైస్ట్ ని we will see an antichrist, we see more wars, we see famine. ఈ famine ద్వారా, ఈ war famine ద్వారా we see a death, we see more death and martyrdom. These martyrdom saints are for the glorification అనేది మనము గమనించాలి, which are in Revelation chapter 6 9 to 11 అనేది these martyrdom we will see there, and earthly and heavenly phenomena. So the entire universe or the climatical changes, then the stars falling on the earth, moon then turning into blood. So those are the aspects what we see. So here chapter 6 to 18 మనం గమనించినట్లయితే first 6 seals are in chapter 6. Supplementary revelation chapter 7, 7th seal ఇదేంటి 8th to 16th verse గా మనం గమనిస్తాం. సో అదేంటి సీక్వెన్షియల్ గా మనం చదవము when we are reading 6th chapter to 8th chapter. So there is these things, the seals
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డిఫరెన్స్ తోటి ఒకటి తర్వాత ఒకటి జరగడం మనం చూస్తాం. చాప్టర్ 8 and 9 we see the trumpets. Supplementary revelation 10th chapter to 11th chapter గమనిస్తాం. తర్వాత 7th seal is where we see till 16th chapter. So again, first 6 seals in chapter 6, first bowl judgment in 16th chapter, and the 7th bowl judgment in 16th chapter 17 to 21. So there we have a supplementary revelation in chapter 17 and 18. So these are the aspects గా మనం చూస్తాం. ఈ సీల్స్ ఏదైతే ఉన్నాయో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఫస్ట్ 6th చాప్టర్ లో 1 to 6 అయిపోయినప్పుడు 7th it just continues, but at the same time trumpet judgment and bowl judgment picks those events జరగడం చూస్తాం. Those who do not believe the rapture of the church occurs prior to the tribulation often speaks of the tribulation being used to purify the church. So సంఘము ఏదంటే భూమి మీదనే ఉండిపోతుంది, దెర్ ఇస్ నో ర్యాప్చర్. తర్వాత ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో ఈ ట్రిబులేషన్ పీరియడ్ ఉంటుంది అనేది కూడా పీపుల్ హూ ఆర్ బిలీవింగ్ అది గమనించినట్లయితే, అన్ఫార్చునేట్లీ దిస్ అండర్ కట్స్ ది గ్లోరియస్ ట్రూత్ దట్ బిలీవర్స్ ఆర్ ఆల్రెడీ ప్యూరిఫైడ్ అండ్ జస్టిఫైడ్ బై ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఇందాక మనం మాట్లాడినప్పుడు అదేంటి ప్రీవియస్ స్లైడ్స్ లలో వెన్ వీఆర్ అదేంటి యాక్సెప్టెడ్ హిస్ డెత్, బరియల్ అండ్ రిజరక్షన్ అండ్ యాజ్ ఎ పర్సనల్ సేవియర్, అవర్ జడ్జ్మెంట్ హీస్ బీన్ done. So what then is the purpose of the tribulation? The Bible gives several reasons for this future time of trouble. ఇక్కడ ఈ ట్రిబులేషన్ గురించి మీకు కొంచెం ఇంకా డీటెయిల్ ఇచ్చినట్లయితే, జెకరియా చాప్టర్ 13 verses 8 to 9 ఎవరైనా చదివినట్లయితే, జెకరియా చాప్టర్ 13 verses 8 to 9. జెకరియా దేశమంతటా జనములలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగం వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి పరిశుద్ధపరిచినట్లు పరిశుద్ధపరతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. Yeah, so that is where, okay, sorry, all right. So this is the preparation Israel for the tribulation prepares Israel for the coming king అనేది మన జెకరియా లో అదేంటి ప్రొఫెసై చేయబడ్డట్టు. There are many more passages indicating that the kingdom will be preceding by a national period of purifying judgment. Jeremiah 30, Daniel 12th chapter, the church isn't being purified, Israel is. అది మనము గమనించాలి. The church isn't purified, Israel has to purify, because they have rejected the Messiah, they have rejected the call of Jesus Christ as their personal savior, or they have rejected the king who came on a donkey during the Palm Sunday. So imagine the horrors of the tribulation: war, famine, hail, fire, polluted oceans, falling stars, darkness, scorching heat, and more. Even till humanity will curse God and millions will persist in their worship of the Antichrist. The tribulation will relieve the depravity of humanity and the justness of God's wrath on the sinful human race. సో ఈ ట్రిబులేషన్ లో మనము ఏవైతే వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, బట్ ఏవైతే ఈ ఫ్యామిన్స్ అన్న కానీ, ఏ వార్స్ అన్న కానీ, లేకపోతే ఫాల్స్ ప్రాఫెట్సీ ఏదైతే ఉంటుందో, హ్యూమన్ డిప్రావిటీని మనము గమనిస్తాం. అండ్ ద జస్ట్నెస్ ఆఫ్ గాడ్స్ వ్రాత్ ఆన్ ద సిన్ఫుల్ హ్యూమన్ రేస్ అనేది మనం గమనిస్తాం. తర్వాత నెక్స్ట్ స్లైడ్.
The tribulation reveals God's sovereignty over creation. When the Pharaoh of Egypt mocked God and refused to submit to him, God unleashed the plagues upon his land. In a similar display of arrogance, the Antichrist will set himself against the God of heaven, and God will again pour out of his plagues to reveal his sovereignty and show that he is alone is God. Mankind, however, will respond with amazing unbelief. They will follow any God but one true God and living God అనేది మనము గమనించాలి. సో ఇదేంటి మ్యాన్స్ సిన్ లేకపోతే మ్యాన్స్ డిసోబీడియన్స్ మనము అక్కడ గమనిస్తున్నాం. The tribulation reveals the character and corruption of Satan. For generations, through the false teaching, he has promoted Satan, has masqueraded as one who desired to improve mankind and provide prosperity and comfort. వాక్యాన్ని మనం గమనించినట్లయితే obey you will become a new creation, but the world says try you will become a better person. Our jobs, our schools, అదేంటి ఎనీ కాంపిటీషన్ లో మనం చూసినట్లయితే they say try, but the Bible calls for obedience. The tribulation will unmask Satan and reveal that he cares nothing about the human race. So Satan's masquerade will be thrown aside and he will become the dragon attempting to destroy the purpose of God. He will spare no one in his quest. His utter hatred for God is seen in that he knows his doomed is sure, yet he plunges ahead. So Revelation 12 ఒకసారి చదివినట్లయితే Revelation 12th chapter 12th verse. అందుచేత పరలోక నివాసులారా ఉచ్చహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్ సార్. Yeah, praise the Lord, sister. Thank you. All right. Okay, fine. The tribulation reveals God's sovereignty over his creation. ఈ tribulation వల్ల when the okay, నేను ముందుకెళ్ళాను. All right. The tribulation redeems a host of believers from around the world. ఈ tribulation ద్వారా millions will be redeemed by the grace of God during the tribulation, and many of those will be martyred for their faith. John tells in Revelation chapter 7, 9 to 14 that there will be martyrdom from every nation, tribe, people and language. The blood of the saints is the seed of the church అనేది మనము అదేంటి రిఫర్మేషన్ టైంలో మనం గమనించినట్లయితే this martyrdom in chapter 7 verses 9 to 14 is for the glorification of God అనేది మనం చూస్తాం. They will come to faith in Christ through the gospel message and then be killed by the Antichrist for their defection from him as they turn their allegiance to the Christ. They will emerge from the horror of the tribulation, prepared to serve Christ in the coming kingdom and enjoy heaven forever. So Romans chapter 12, 26 to 27 ఒకసారి చదివినట్లయితే Romans chapter 11, 26 to 27. వారు ప్రవేశించినప్పుడు 26 and 27 sister. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. అయితే ఇక్కడ Paul declares with great confidence the faithful completion of God's elect of Israel. Ethnic Israel will be revealed, reconstituted and redeemed as their Messiah returns to the earth at the end of the tribulation. So that is where we look at from a pre-tribulation, pre-millennial aspect గా మనం చూస్తాం.
So did Jesus say anything about the tribulation? Yes. Matthew 24 is sometimes called the little apocalypse. Matthew 24 4 and 5th verses, Jesus warns of false Christ who will come to lead many astray. Matthew chapter 24 6 to 7, Jesus speaks of the war and rumors of war. Nations will rise against nations and kingdoms against kingdoms. ఒక్కసారి మాథ్యూ చాప్టర్ 24 4 to 7 మనం చదివినట్లయితే. 4 నుంచి సార్. Yeah. యేసు వారితో ఇట్లనను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. అవన్నీ వేదనలకు ప్రారంభము. ఓకే, ఈ లేఖన భాగాలు ఇట్ మ్యాచెస్ ది థర్డ్ సీల్ వర్సెస్ 5 and 6 ఆఫ్ chapter 6 మనము గమనిస్తాం. when food is so scarce, even the smallest bit costs as a fortune. Jesus provides clear commentary on the tribulation period in his Olivet disclosure లో మనం గమనిస్తాం. So perhaps most significantly is that Jesus warned his disciples about the coming tribulation. Matthew chapter 24 9. Why would he warn an audience about something he knew they would not experience? ఎందుకు యేసుక్రీస్తు వారికి వార్నింగ్ ఇచ్చాడు which they would not experience అనేది గమనించినట్లయితే, రిమెంబర్ ద బైబిల్ వాజ్ రిటన్ టు us and not just to those who first heard or read it. The Bible will exist through the tribulation. There will be many who will read of the events of the tribulation in scripture before they actually unfold. What a blessing it will be for those who come to faith in Christ during the tribulation to have both Jesus' words and book of Revelation to read, follow and use as a guideline for the unfolding event of the tribulation. ఎందుకు యేసుక్రీస్తు ఆలివర్ డిస్క్లోజర్ లో అతని శిష్యులకి ఎందుకు చెప్పాడు అంటే, ద బైబిల్ ఈస్ రిటన్ ఫర్ ది జనరేషన్. డ్యూరింగ్ ద ట్రిబులేషన్ పీపుల్ విల్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ కమ్ టు ది సేవింగ్ నాలెడ్జ్ అనేది మనము గమనించాలి. సో ఫర్ అస్ ఇట్స్ ఎ బ్లెస్డ్ హోప్. వీ హ్యావ్ బీన్ రివీల్డ్. వారికి అంటే డిసైపుల్స్ కి లేనిది మనకు ఈ లేఖన భాగాల్లో చెప్పబడ్డది. సో క్యాన్ అన్బిలీవర్ యాక్సెప్ట్ క్రైస్ట్ ఆఫ్టర్ ది ర్యాప్చర్? ఎస్. 2 Thessalonians 10th chapter 11th verse lo is what we see. Related to this, I often asked if those who reject Christ before the rapture can accept him after they realize they have left behind. I have every reason to believe that those who reject Christ before the rapture will continue to reject him after the rapture. That is a frightening statement. So ee dinamuna mana pillalu, that is our immediate ministry. Our family is our immediate ministry. Then comes the society or the neighborhood, lekapothe mana sangam. So here it is clearly said, if our children or our people with whom we are sharing the gospel, if they reject, tomorrow during the hour of trial they will reject Christ అనేది మనము గమనించాలి. ఒకసారి 2 Thessalonians 2nd chapter 10th to 11th verses. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభువు వలన ప్రేరేపించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులై ఉన్నాము. సో అదేంటి నిన్నటి దినమున అదేంటి ఐ వాజ్ లిజనింగ్ టు
ఎంటీహెచ్ క్లాస్ వారు కుమార్ గారి క్లాసులో మానవుడు నీతిమంతునిగా అదేంటి యేసుక్రీస్తులో అదేంటి హీ హెస్ బీన్ బట్ హీ స్టిల్ హ్యాస్ దట్ నేచర్ ఆఫ్ ఎ మ్యాన్. సో he has to have a redeemer. So being in Christ, he is saved and saved forever. But the people who are to be saved is what the challenge comes when they are facing the tribulation అనేది మనము గమనించాలి. So this okay. Then comes the first 6 trumpet judgment in chapter 8 and 9. 8th chapter 9th chapter గమనించినట్లయితే John now receives a revelation of more judgments to take place next on the earth to prepare his reader for these events. Warren Wiersbe believes chapter 6 to 9 describes what happened in the first half of the tribulation, chapter 10 to 14 what happens in the middle, and chapter 15 to 19 what happens in the last tribulation అనేది మనము గమనించాలి. So there is ఇదేంటి ఇక్కడ more revelation ఇవ్వబడి ఉంది. So it is for our understanding. Chapter 6 to 9 happens during the first half of the tribulation, that is 3.5 years of what is described in Daniel chapter 9. Then chapter 10 to 14 happens in the mid tribulation period lo. Then chapter 15 to 19 happens in the last half అనేది మనం గమనించాలి బిఫోర్ క్రైస్ట్ రిటర్న్స్ ఆన్ దిస్ ఎర్త్ అనేది and the millennial rule. So chapter the 5th and 6th trumpet judgment in chapter 9, John continues to relay the revelation of the trumpet judgment that he has received in order to clarify God's future plan for his readers. John was still reviewing things happen on the earth. In this chapter there are more occurrences of the word as and like than in any other chapter in the Bible. So ikkada ee chapter 9 lo adenti ilaga lethe దీనిలాగా జరుగుతుంది అనే occurrences మన that is in any other chapter in the Bible, which shows how difficult it was for John to describe the scene which he saw in the vision. So ఆ భయంకరమైన దినాలను జాన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు he explains it as and like అనే పదాలు వాడినట్టు మనం ఈ చాప్టర్ లో గమనిస్తాం. Fine. Then we are coming to chapter 10, supplementary revelation of John's preparation for recording the remaining judgment in the great tribulation. Chapter 10 గమనించినట్లయితే John proceeds with his revelation to unfold the future closure of the event for his reader. We have already seen that God interrupted and sequence of 7 seal judgment with extra revelation concerning other events happening at approximately the same time. This took place between the 6th and 7th seal. So ఈ 10th chapter లో మనం గమనించినట్లయితే ఈ మళ్ళా గుర్తింపు చేయడం ఏంటంటే దీస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్ అట్ ది టైమ్ డిఫరెంట్ గ్యాప్స్ తో జరుగుతున్నాయి ఈ 3 judgments. Now he interrupted the sequence of trumpet judgment between the 6th and the 7th trumpet with the insertion of additional revelation. So basically ఈ image మీకు చూపించాను కదా, we will fall back on this particular image, the literal structure. So 6 to 18 is what we see. So I will not go into the detail. 11th chapter nunchi 10th chapter this would give us a ante quick understanding. Of course in a regular class lo we are doing a chapter by chapter study, but this would we would just conclude it here and we will directly jump to the 19th chapter. All right, 18th chapter మనం ఒకసారి గమనించినట్లయితే commencement in the great tribulation chapter 18. God next led John to reveal the destruction of commercial economic system that Babylon also symbolizes in order to inform his reader of its end in the future. Wall Street identifies as a peculiar geographical location in
New York City, but it also represents the commercial economic system that has its center there. Likewise, Babylon has throughout the history represented a peculiar commercial economic system that originated in the geographical city of Babylon, as well as the peculiar religious system. Many commentators believe chapters 17 and 18 describe the same thing, namely the destruction of Babylon, having portrayed the fate of the harlot city throughout the onslaught of the Antichrist and his allies. John composes a dire over the city in the style of the doom song of the Old Testament prophet. So then Daniel chapter 9, you see his prophecy when reading Jeremiah. So 19th, then 17th and 18th chapter, we see the destruction of the current economy అనేది మనం చూస్తాం, సింబలైజింగ్ బాబిలోన్. తర్వాత the second coming of Christ, chapter 19, John wrote the record of his vision of events surrounding the Lord's Jesus' second coming in order to share with his readers the future vindication of Jesus Christ. The chapter has two parts: the rejoicing triggered by Babylonian fall, verses 1 to 10, and events surrounding the Lamb return to the earth, verses 11 to 21. So chapter 9, we see Babylonian fall, లేకపోతే economy system fall అయి there is a new heaven or new earth been created under the leadership of the Lamb అనేది మనము verses 11 to 21 గమనిస్తాం. Then we are coming to the millennial reign in chapter 20. John now records his vision of Jesus' 1,000-year reign on earth in order to inform his reader of what would take place after his return on the earth. It is usually assumed that the millennial reign of Christ occurs on the earth. Few verses in the Bible are more crucial to the interpretation of the Bible as a whole than opening verses of Revelation chapter 20. Many other passages in scripture indicate that a reign of peace and righteousness on earth will follow the second coming. ఒక్కసారి ఎవరైనా ఐజియా చాప్టర్ 63 వర్సెస్ 1 to 6 చదివినట్లయితే, ఐజియా చాప్టర్ 63 వర్సెస్ 1 to 6. రక్త వర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైనా నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగును రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగును త్రొక్కితివి. జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీయు డాగులే. పగ తీర్చుకుని దినము నా మనసునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చేయుండెను. నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయవాడు ఒకడును లేకపోయెను, ఆదరించువాడు ఎవడను లేకపోయెను. కావున నా బాహు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. కోపము కలిగి జనములను త్రొక్కివేసి తిని, ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేసి తిని, వారి రక్తమును నేల పోసితివి. 7 వరకే కదా సార్? యా సిస్టర్, ఇప్పుడు అదేంటి ఐజియాస్ చాప్టర్ 65 17 to 25 చదవండి. ఐజియాస్ చాప్టర్ 65 17 to 25. ఓకే సార్, 17 నుంచి. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటి మరువబడిన జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను
సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. కాలము నిండిన ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరముల వయసు గల వారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతగును. నేను ఏర్పరచుకునిన వారు తాము చేసుకునిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికముగా కలుగు అపాయము నందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. వారికి ఇలాగున జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దువలే గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. అలాగనే మీకా 4th chapter 1 to 7. మీకా 4th chapter 1 to 7. మీకా 4th chapter 1st verse and to 7th verse. అంత్యదినములో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున సిగ్గుపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము ఎలుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందుమని చెప్పుకుందురు. ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగెట్ట నక్కలుగాను, తమ ఈటెలను మచ్చు కత్తెలుగాను పోగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును. యుద్ధము చేయు నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు కిందను, తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సకల జనులు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకుందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకుందుము. ఆమేన్. Amen. So నేనైతే I cannot go into the details of the exposition of this text, but this is where the fulfillment of the prophecy are given to Isaiah or Micah. Final ga Exodus chapter 15 verse 11. We just have 4 minutes. So adokkati gamaninchinnatlaite we will Exodus chapter 15 verse 11. నిర్గమకాండం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనల బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయవాడవు. నీ వెంటి వాడెవడు? All right. So this is where I wanted to end this class with these Isaiah chapter 65 17 to 25. Then it's Micah 4th chapter 1 to 7 and Exodus 15:11 లో because he is holy అనేది మనము గమనిస్తున్నాం. ఫైన్. ఈ టైంలో I was able to get up the rapture అనే వర్సెస్ ని మనము చూసుకున్నాము. ఇఫ్ యూ కెన్ జస్ట్ గివ్ మీ 4 minutes క్విక్లీ మనము ఇది గమనిస్తాము. రాప్చర్ అనగా రాపియో, సీజ్, టేక్ అవే, లేకపోతే గ్రీక్ లో హర్పాజో,
కాట్ అప్ అనే వర్డ్ నుంచి మనము తీసుకొని వచ్చాం. ఇందాక సిస్టర్ బ్యూలా గారు చెప్పినట్టు 1 Thessalonians 4th chapter 17 లో మనకు అదేంటి ఇవ్వబడ్డది. ది ఎస్కలాజికల్ ఈవెంట్ ఇన్ విచ్ క్రిస్టియన్స్ స్టిల్ లివ్ ఆన్ ది ఎర్త్ విల్ బి కాట్ అప్ టుగెదర్ విత్ దేర్ డిసీజ్డ్. అదేంటి ఫస్ట్ పునరుద్ధాన వారు చనిపోయిన వారు లేబట్టిన తర్వాత we as believers, living saints, would be taken out in the clouds to meet the Lord Jesus in the air అనేది మనం చూస్తాం. సో అక్కడ వర్డ్ కాట్ అప్ అనే వచనాన్ని 1 Thessalonians 4th chapter 14 to 18 మనకు ఇవ్వబడ్డది. అలాగనే Acts chapter 8:13 to 8:39 వర్స్ లో స్నాచ్డ్ అనే పదాన్ని అదేంటి కోరిలేటెడ్ గా మనం చూస్తాం. 2 Corinthians 12th chapter 2 లో కాట్ అప్ అనే వచనాన్ని మనం చూస్తున్నాం. తర్వాత రెవల్యూషన్ చాప్టర్ 12 verse 5 లో కాట్ అప్ టు గాడ్ అండ్ టు హిస్ థ్రోన్ అనేది మనం చూస్తున్నాం. సో ద డిబేట్ ఇఫ్ నాట్ ఇఫ్ దేర్ విల్ బి ఎ ర్యాప్చర్ బట్ వెన్. సో నేను అది దానికి వెళ్ళక ముందు దేర్ ఆర్ 5 పొజిషన్స్: ప్రీ ట్రిబ్, పార్షియల్ ర్యాప్చర్, మిడ్ ట్రిబ్, ప్రీ వ్రాత్ అండ్ ప్రీ ట్రిబ్ అనేది ఈ ఉన్నాయి. ఐఎమ్ నాట్ డీలింగ్ విత్ ఇట్, బట్ అదేంటి ఓకే, టీచింగ్ ఆఫ్ ది ర్యాప్చర్ అవుట్ సైడ్ ఆఫ్ 1 Thessalonians 4:14 and 18 లో గమనించినట్లయితే దీస్ ఆర్ ది వర్సెస్. ఐ విల్ నాట్ అదేంటి నేను ఇది మీకు స్లైడ్ షేర్ చేస్తాను, సో డోంట్ వరీ. సో రైట్, ఓకే, నేను ఐ విల్ నాట్ రష్ అప్ థింగ్స్, కానీ I will just leave it there. Like, let me prove that I am not I'm incompetent. So that's where I would say. But rapture gurinchi I will share you more information on the WhatsApp. So chinna pradhana cheskoni we will close this class. Our loving and living Heavenly Father, thank you for thine grace, being an holy God, and you want your people to be holy, and you want your people to be as you have created in the beginning. Thank you for thine Son Jesus Christ, in whom we have been redeemed, and thank you for allowing us to spend a couple of hours in your scriptures in revealing your self through your Son Jesus Christ. Thank you for the power, authority been given to him. Lord, as we have read this entire book of Revelation till chapter 20, Lord, the 21 and 22, which comes the new heaven and new earth, as we look for your reign with us for eternity to eternity. Till then, as we are on this earth, give us that zeal to share your blessed hope what is in us, especially to our children, to our family, and to the church at large. Bring that zeal back to the church where we are working for your kingdom. We ask you for your sovereign grace. We ask you for your understanding, your revelation to widen our thinking, widen our understanding, and edify as we clothe Jesus Christ, and that our faces are shown you, but not the physical body in us. We ask you for that fulfillment. We ask you for that maturity, and we ask you for that revelation in and through us as we close this session for your glory. In Jesus' name, amen. 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 Thank you, sir.